ఎనర్జీ పరంగా, ఆరా పరంగా మనం చూసుకుంటే మంచి ఆరా ఉంటే మంచి ఆరోగ్యం, మంచి జీవన విధానం మనకు ఉంటుంది. ఈ మంచి ఆరా ఉండాలంటే మన చుట్టుపక్కల మన వాతావరణం బాగుండాలి. నెగిటివ్ ఎనర్జీ ఉండకూడదు, పాజిటివ్ ఎనర్జీ లోపించకూడదు. అంటే 400 నుంచి 750 మధ్యలో లోపించకూడదు, బిలో 400 అబవ్ 750 ఉండకూడదు. ఎక్కడ? గ్రహరీత్యా, భూమి రీత్యా, స్ట్రక్చర్ రీత్యా, మన వస్తువులు, మనం వాడుతున్న వస్తువుల రీత్యా ఇది ఉండాలి. ఇది చెయ్యాలి అంటే, ఈ రకంగా మనం సమకూర్చుకోవాలి అంటే మనం ఈ 4టిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇదివరకు మనకి ఇలాంటి రోగాలు ఉండేవి కావు. అప్పుడు ఇంత నాలెడ్జ్ కూడా లేదు, ఇంత హైజీన్ కూడా లేదు. చెరువులో నీళ్ళు తాగేవాళ్ళం, బింది ఇలా ఇలా అనుకుని తెచ్చుకుని నీళ్ళు తాగేవాళ్ళం. పైపుల కింద నాకు కూడా చిన్నప్పుడు గుర్తు, రైల్వే స్టేషన్లో ఇలా పట్టుకుని నీళ్ళు తాగేవాళ్ళం. అక్కడ ట్రైన్ ఆగితే గబగబా పరిగెత్తి బాటిల్ నింపుకుని వచ్చేవాళ్ళం. ఇప్పుడు హైజీన్ రీత్యా, హెల్త్ రీత్యా మనం చాలా ముందుకు వెళ్ళిపోయాం. ఎనర్జీ హైజీన్ రీత్యా మనం ఏం వెళ్ళలేకపోయాం. ఎనర్జీ హైజీన్ లోపించింది. మనకి ఇదివరకు పేడతో అలుక్కునేవాళ్ళం, భూమి ఎనర్జీస్ కంట్రోల్ అయ్యి ఎవ్రీ వారం నాయనమ్మలు పెద్దమ్మలు వీళ్ళంతా అరికేవాళ్ళు. 1. 2, స్ట్రక్చర్ చాలా సింపుల్గా ఉండేది. కాంప్లికేటెడ్గా ఎన్ని స్ట్రక్చర్స్. ఇప్పుడు ఎనర్జీ ఫ్లో ఒకటి ఉంటే మధ్యలో ఆటంకాలు వచ్చినప్పుడు సేమ్ విధంగా సెటిల్ అవుతుందా? సో డిఫరెంట్ ఫామ్లో డిఫరెంట్ ఏరియాస్లో ఉంటుంది. అదేవిధంగా ఆర్టికల్స్ ఇది ఉండేవి కావు. ఇన్ని ఆర్టికల్స్ మనం గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా ఫర్దర్గా యాడ్ అయిపోతున్నాయి మనకి. అవి కాకుండా ఇప్పుడు రౌటర్స్, సెల్ ఫోన్ టవర్స్ ఇవన్నీ కూడా యాడ్ ఆన్ అవుతున్నాయి. ఇవన్నీ వాతావరణాన్ని ఈ రకంగా మనం ఎనర్జీ కలుషితం చేస్తున్నప్పుడు మీకు ఇదివరకు లోపించేది గ్రహపరంగా ఉండేది. దానికి తగ్గ జపము, హోమము, దానాలు అవి చేయించుకుని మనిషి ఎనర్జీ స్ట్రెస్ లెవెల్స్ అంత లెవెల్కి వెళ్ళేగావు, ఒక ఆర్గన్ ఫెయిల్ అయ్యే లెవెల్కి వెళ్ళేగావు. ఇప్పుడు ఏమవుతున్నాయంటే నేను గమనించిన చోట, క్యాన్సర్స్ వచ్చిన చోట, ఇచ్చిన చోట అదే ఫ్రీక్వెన్సీ గ్రహపరంగా లోపిస్తుంది, అదే ఫ్రీక్వెన్సీ భూమి నుంచి లోపిస్తుంది. అక్కడే పడుకుని ఉంటాడు. అదే ఫ్రీక్వెన్సీ స్ట్రక్చర్లోనూ తేడా వస్తుంది. అదే ఫ్రీక్వెన్సీ ఆర్టికల్స్ వేసుకుని ఉంటాడు, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఆ ఆర్టికల్స్ ఉంటాయి. సో ఏమవుతుంది అక్కడ? ఈ అన్నీ కలిపి యాడ్ ఆన్స్ అవుతున్నాయి అన్నీ. దీని తర్వాత అది. సో ఏమవుతుంది? ఇంటెన్సిటీ పెరిగిపోతుంది, సెల్స్ తట్టుకోలేకపోతున్నాయి. ఎప్పుడైతే తట్టుకోలేకపోతున్నాయో దాని ఈల్డ్, ఏదైనా తట్టుకునేది ఒక శక్తి వరకు, తర్వాత సిమ్టమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో దానివల్ల మనకి దీర్ఘకాలిక రోగాలు వచ్చేస్తున్నాయి. ఇది అన్నీ కాకుండా ఇంకొకటి ఏమిటంటే మన ఫిజికల్ యాక్టివిటీ ఒకటి తగ్గిపోయింది. మీ ఫిజికల్ యాక్టివిటీ పెంచుకుంటే మీ సెల్స్ని మీరు చూడండి, కొంతమంది డిప్రెషన్కి గురైన వాళ్ళు వర్కౌట్స్ చేస్తే కొంత ఓవర్కమ్ అవుతుంటారు, పరిగెడితే ఓవర్కమ్ అవుతుంటారు. ఎందుకు? మీ ఫిజికల్ యాక్టివిటీ పెరగడం వల్ల సెల్ ఎనర్జీ పెంచుతున్నారు మీరు. ఓవరాల్గా మన మెటబాలిజం పెరుగుతుంది, ఆక్సిజన్ పీలుస్తున్నారు ఎక్కువగా, సెల్కి ఒత్తిడి తీసుకొస్తున్నారు, అంటే మంచి ఒత్తిడి, యు మీన్ టు సే. సో ఆ యొక్క దీన్ని కొంత ఓవర్కమ్ చేయడానికి ఇలా చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం? ఈ జిమ్, ఇప్పుడు ఈ కాలంలో మెడిటేషన్లు అవి కూడా చేస్తున్నాం. అసలు వాతావరణం ఇంత కలుషితం అయినప్పుడు నీ ఒరిజినల్ ఎనర్జీ ఇంత పడిపోయింది. నువ్వు మెడిటేషన్ చేస్తున్నావు, ఒరిజినల్ ఎనర్జీ కూడా రీచ్ అవ్వలేకపోతున్నావు. సో స్ట్రెస్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ మనం క్రియేట్ చేయగలిగితే అంత దీర్ఘకాలిక రోగాలు రాకపోవచ్చు, కొంతవరకు ఎఫెక్ట్ అవ్వచ్చు, కానీ ప్రాణాంతకంగా వెళ్ళకపోవచ్చు ఆ పరిస్థితి. కొంతమందికి ఇప్పుడు మోకాలు నొప్పి ఉంటుంది, బాగా అరిగిపోయి ఇంకా మోకాలు రీప్లేస్మెంట్ చేసే స్టేజ్కి వెళ్ళకపోవచ్చు. సో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఇది రివర్స్ చేసే ప్రక్రియ. మనం ఇవన్నీ కాస్మిక్ మనం న్యూట్రలైజ్ చేసుకుని, అర్త్ స్ట్రక్చర్ ఆర్టికల్స్ని మనం న్యూట్రలైజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన ఆరా పెరిగిపోతుంది. విత్ ప్రూఫ్ మనం చూపించగలం.